వేంపల్లి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు అండగా నిలిచేందుకు గాను చేపడుతున్న సేవా సంస్థ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్సీ రాజ్ గోపాల్ రెడ్డి, తులసిరెడ్డి, డాక్టర్ భాష, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడులు పేర్కొన్నారు. ఆదివారం చైతన్య స్కూల్ ఆవరణలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆయా రోగాలతో బాధపడే పేదల్ని ఆదుకునేందుకు గాను ఆరోగ్యమే మహాభాగ్యమనే లక్ష్యంతో మానవతా సేవా సంస్థ ముందుకు వెళ్లడం సంతోషకరమని తెలిపారు. శ్రీ చైతన్య చక్రపాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ జరగడం, మానవతా సొసైటీ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరం. మీరు అందరినీ చాలా అప్రిషియేట్ చేయాలా. ఈరోజు బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజల యొక్క ఆరోగ్యానికి. అదే నీడ్ ఉంది, ఏది అన్నీ తయారు చేసుకుంటాం కానీ బ్లడ్ మాత్రం మనం స్వచ్ఛందంగా తయారు చేసుకుంటాం. ఎవరైనా డొనేట్ చేస్తేనే దీనికి యువకులందరూ ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయం. థ్యాంక్ యూ చైతన్య గారు, ముఖ్యంగా మీకు. తర్వాత చైతన్య అంటే మానవుని నిశ్చల స్థితిలో ఉన్నటువంటి మేధస్సును తట్టి లేపి పైకి తేయడమే చైతన్య. ఆ చైతన్య ఈ స్కూల్ సిబ్బందిలోనూ కరస్పాండెంట్లోనూ ఉంది. మరి అదేవిధంగా మానవత్వం అంటే మానవుల్లో దాగి ఉన్న మానవత్వాన్ని తీసినటువంటి మా ఫౌండర్ రామచంద్రారెడ్డి గారు. మరి అలాగే ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే వైద్యో నారాయణో హరి అన్నారు. మరి ఆ పదానికి అర్థం చేకూర్చుటకు నిశ్చయించుకొని తిరుపతి రమాదేవి హాస్పిటల్ వారు ముందుకు రావడం, వారి యొక్క చదువును 10 మందికి వైద్య ద్వారా సేవ చేయడం గొప్ప విషయం. మరి దీన్ని ఉదాహరణగా తీసుకుంటే అలా విధంగా ఈరోజు కలెక్టరేట్ నుంచి ఇచ్చేసినటువంటి విశ్వేశ్వర నాయుడు సార్ గారు, మరి ఆదివారం సెలవైనప్పటికీ కూడా ఈ రక్తదానం చాలా గొప్పది. ప్రాణాపాయ స్థితిలో ఖచ్చితంగా అప్పటికప్పుడు దొరకదు, ఆ గ్రూప్ దొరకదు. మరి ముందుగా సేకరించుటకు నిశ్చయం చేసినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వారు గొప్ప విషయం. అంతకన్నా మించి రక్తదానం చేయుటకు ఇక్కడ విచ్చేసినటువంటి వారే ప్రాణదాతలని చెప్పుకోవాల్సిన విషయం ఉంది. మరి దీనంతా ఒకసారి పరిశీలన చేస్తే ఈ కలియుగంలో కరువే ఉండదు అని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. ఇలాంటి వారు ముందుకు రావడం, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని